ఇప్పుడు వచ్చేసి మనం యాడ్సెన్స్ని మన బ్లాగ్ ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు ఎర్నింగ్స్ అని అయితే ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు క్రియేట్ న్యూ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వచ్చింది కదా, అంటే మనం కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ ట్యాబ్ లో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట, గూగుల్ యాడ్సెన్స్. ఇక్కడ వచ్చేసి మనకి మన యొక్క సైట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నా సైట్ వచ్చేసి deartechloverwhite.blogspot.com. ఇది వచ్చేసి డిఫాల్ట్ గా అయితే తీసేసుకుంది అనమాట, ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఆ సైట్ లో నుంచే మనం అయితే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఆ యొక్క URL అయితే తీసేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్, అంటే మీరు యాడ్సెన్స్ గురించి ఏమన్నా హెల్ప్ ఏమన్నా సజెషన్స్ కావాలంటే మీకైతే పంపిస్తారనమాట మెయిల్లో. సో ఇక్కడ వచ్చి ఎస్ క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే వచ్చేసి మన యొక్క కంట్రీ అయితే మనతో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మన యొక్క పేమెంట్ కోసం ఇక్కడ వచ్చేసి మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి యాడ్సెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి పేమెంట్స్ అనమాట, అంటే మన డీటెయిల్స్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం యాడ్స్ అయితే మనం అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మన సైట్ అయితే మనం అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అకౌంట్ టైప్ అయితే మనకి ఇండివిజువల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇండివిజువల్ ఇలా అనేది ఉండిచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అండ్ అలాగే మీ అడ్రస్, అలాగే మీ సిటీ, అలాగే మీ యొక్క పిన్ కోడ్, అలాగే మీ యొక్క స్టేట్ అండ్ అలాగే వచ్చేసి ఫోన్ నెంబర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మనం సబ్మిట్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది అనమాట గ్రీన్ కలర్, అంటే మన యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళాయి అనమాట. అండ్ వచ్చేసి ఇప్పుడు మనం యాడ్స్ అయితే చూద్దాం. సో ఎక్స్ప్లోర్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం యాడ్స్ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆటో యాడ్స్ అయితే ఆన్ లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే యాడ్ ఫార్మాట్స్ అనమాట. సో ఇది కూడా క్లిక్ చేయండి. సో మొత్తం అన్ని కూడా ఇవి కూడా ఆన్ లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇన్ పేజ్ ఫార్మాట్స్ అనమాట, మనకి బ్యానర్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. మీరు కావాలంటే మల్టిపుల్ యాడ్స్, సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ యాడ్స్ కావాలి ఏంటనేది. ఎక్స్క్లూడ్ ఏరియాస్, ఎక్స్క్లూడ్ పేజెస్, అంటే మీకు ఈ పేజెస్ లో అసలు యాడ్స్ ఉండకూడదు, లేకుంటే మన వెబ్సైట్ లో ఈ ఏరియాలో ఉండకూడదు అని అయితే ఉంటది కదా. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఎక్స్క్లూడ్ పేజెస్ క్లిక్ చేసి, ఇప్పుడు నేను యాడ్ ఎక్స్క్లూషన్ అని పెట్టాను అనుకోండి, నాకు ఒక పేజ్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాను అనుకోండి, అంటే ఆ పేజ్ లో నాకు యాడ్స్ రావన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న యాడ్స్ ఫార్మాట్స్ అన్ని ఎలా ఉంటాయి మీరు చూడొచ్చు. మనకి సైట్ ఓపెన్ చేయగానే ఇలా పైన ఒక యాడ్ అయితే వస్తుంది, అండ్ అలాగే మనకి కింద కూడా ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ వచ్చేసి ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఇలాగ ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై టు సైట్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ కి అయితే అప్లై అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సేవ్ క్లిక్ చేస్తే అంటే మనకి యాడ్స్ అయితే అప్లై అయిపోయాయి. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఈ టిక్ సింబల్ అయితే వచ్చింది కదా, అంటే మనకి యాడ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి, కానీ పేమెంట్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇది పెండింగ్ లో ఉందన్నమాట. ఇది కూడా మనకి ఇలా టిక్ వస్తే ఇది కూడా ఓకే అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కనెక్ట్ చేయాలన్నమాట మనకు వెబ్సైట్ కి. సో దానికోసం ఇక్కడ లెట్స్ గో క్లిక్ చేయండి. లెట్స్ గో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఓనర్షిప్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ రివ్యూ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి అనమాట. సో క్లిక్ చేయగానే వచ్చేసి మనకి ఆటోమేటిక్ గా మన యొక్క సైట్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్స్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఆటో యాడ్స్ అయితే ఆన్ లో అయితే ఉందన్నమాట మన వెబ్సైట్ కి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గెట్ కోడ్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ కోడ్ ని అయితే కాపీ చేసుకోండి. సో వన్స్ కాపీ చేసుకున్న తర్వాత మీరు మీ బ్లాగ్ లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి థీమ్ అయితే ఉంది కదా, సో థీమ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యారో మార్క్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఎడిట్ HTML క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ కోడ్ ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ హెడ్ అనేది ఉంది కదా, సో మీకు కొంచెం జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ హెడ్ అనేది ఉంటది కదా, సో హెడ్ కింద మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకుందాం ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసి సేవ్ అయితే ఉంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసేసేయండి. కోడ్ అయితే సేవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎర్నింగ్స్ అయితే ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు గెట్టింగ్ యువర్ బ్లాగ్ రెడీ టు షో యాడ్స్ అనమాట. మనకి వన్స్ మనకి పేమెంట్స్ అండ్ అలాగే మన సైట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా యాడ్స్ అన్నవి అయితే వస్తాయి అనమాట. అండ్ అలాగే ఒకవేళ మీకు కనుక యాడ్స్ కనుక రాలేదు అనుకోండి, ఒకవేళ మీ సైట్ కనుక అప్రూవ్ అవ్వలేదు అనుకోండి, దానికి చాలా కారణాలు అయితే ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసేసి ఇప్పుడే మీరు కనుక యాడ్సెన్స్ కనుక అప్లై చేసుకున్నారు అనుకో ఖచ్చితంగా రాదు. మినిమం ఒక 1 month లేదా 2 months అయితే మీరు అయితే వెబ్సైట్ అయితే రన్ చేయండి. ఎందుకంటే మీది ఓల్డ్ వెబ్సైట్ అయితేనే మీరైతే అప్లై చేసుకోండి, లేకుంటే మీకు చాలాసార్లు అయితే మనకి డిస్అప్రూవ్ అయితే అయిపోద్ది అనమాట. మినిమం 1 month అయితే మీరైతే ఆర్టికల్స్ అయితే రాయండి. అండ్ అలాగే వచ్చేసి మీ యొక్క వెబ్సైట్ కి మినిమం ట్రాఫిక్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి ఎంతో మంది కానీ
కనీసం డైలీ ఒక 50-100 మెంబర్స్ అయినా మన సైట్కి వచ్చి ఆర్టికల్స్ చదువుతూ ఉంటే అప్పుడైతే మీరైతే యాడ్సెన్స్కి అయితే అప్లై చేయండి. అప్పుడే మనకైతే అప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే అప్రూవ్ అయినా కూడా మనం ఎంతకంత మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.